రైల్వే ఎగ్జామ్ టాప్ 5 రోజు ఎలాగో ఒక 5 క్వశ్చన్లు అర్థమెటిక్ గాని రీజనింగ్ గాని చేద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు ప్రశ్నలు ఇవి. అలాగే వీడియో అయితే ఎక్కువ టైం అయితే ఉండదు. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. చాలామంది మీకు పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా. వీడియోస్ చూస్తున్నారు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు టెలిగ్రామ్లో. లైక్ చేయడం మర్చిపోతున్నారు. చాలా చిన్న ఛానల్, మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తేనే ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది. 248 మీటర్ల లాంగ్ ట్రైన్ 88 కిలోమీటర్ల వేగంతో 30 సెకండ్లతో టు క్రాస్ ది ఇంకొక ట్రైన్. ఆ ట్రైన్ యొక్క పొడవు x మీటర్లంట. దాన్ని క్రాస్ చేసిందంట. ఈ క్రాస్ చేసే ట్రైన్ యొక్క స్పీడ్ 34 km/h ఇచ్చాడు. సేమ్ డైరెక్షన్ అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ముందుగా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది తెలిస్తే 1 మార్క్ వస్తుంది. సేమ్ డైరెక్షన్ అంటే ట్రైన్ యొక్క స్పీడ్ని ఏం చేయాలి? సేమ్ డైరెక్షన్లో ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అదేవిధంగా 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి అంటే వాటి యొక్క స్పీడ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చేద్దాం రండి. డిస్టెన్స్, ఒక ట్రైన్ యొక్క డిస్టెన్స్ 248, ఇంకొక ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎక్స్. డిస్టెన్స్లు కలపాలి. ఏమేం కలపాలి? ట్రైన్స్ చాప్టర్లో 2 ట్రైన్స్ యొక్క లెంత్ని, అలాగే ఒక ట్రైను ప్లాట్ఫామ్ యొక్క లెంత్ని, అలాగే ట్రైను బ్రిడ్జ్ యొక్క లెంత్ని ఇస్తే కనుక బ్లైండ్గా కలపాలి. ఈక్వల్ టు స్పీడ్, ఒకటి 88, ఇంకోటి 34. కాకపోతే ఏంటంటే ఇవి సేమ్ డైరెక్షన్ అన్నాడు కదా. సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేయాలని చెప్పాను? సబ్ట్రాక్ట్ చేయాలి. 88 మైనస్ 34. కొంచెం గమనించండి. 30 సెకండ్స్లో ఉంది, 248 మీటర్స్లో ఉంది. స్పీడ్ మాత్రం km/h ఉంది. సో మనం కూడా మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలంటే 5/18 ఇంటూ టైం 30 సెకండ్స్. ఈ ఒక్క స్టెప్ వేస్తే 1 మార్క్ వస్తుంది. 88లో నుంచి 34 తీస్తే ఎంత? ఇది ఒక 4, ఇది ఒక 5. 54 ఇంటూ 5/18 ఇంటూ 30. 18 మూల 54, 5 మూల 15, 15 మూల 45. పక్కన ఒక 0 ఉంది కదా, 450. నాకు కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూయే కదా. ఈ 248 ఇటు వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. చివరిలో 2 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఒక 0 ఉండాలి. 202 సెకండ్ ఆప్షన్. బై ఏ వాట్ నెంబర్ మస్ట్ బి గివెన్ ఏ నెంబర్ మల్టిప్లైడ్ టు ఇంక్రీజ్ ఎ నెంబర్ బై 75%. ఈ ప్రశ్న చూడడానికి సింపుల్గా ఉంది, కానీ ఎగ్జామినేషన్లో మీ మైండ్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న 5 నుంచి 10 నిమిషాలు తీసుకుంటుంది ఈ ప్రశ్న. చేద్దాం రండి. ఫస్ట్ నెంబర్ నేను 100 అనుకుంటా. అయితే ఆ నెంబర్ని ఏం చేశారంట? మల్టిప్లైడ్ టు ఇంక్రీజ్ అంట. ఎంత అన్నాడు? 75% పెరిగింది అన్నాడు కదా. అందుకే 175/100. 100 క్యాన్సిల్. సో నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 175. ఆప్షన్స్లో అది ఉండదు, ఎందుకని మనం తీసుకున్న నెంబర్ 100 కాబట్టి. ఇప్పుడు కొంచెం గమనించండి. తీసుకున్నది 100 కాబట్టి డినామినేటర్లో 7 ఉంది. 7లో 100 పోదు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. థర్డ్ ఆప్షన్ తీసుకోండి. 7/4 ఇంటూ మనం తీసుకున్న నెంబర్ ఎంత? 100. 400లో 25 సార్లు 25 ఏళ్ళ 175 వచ్చింది, అదే కదా థర్డ్ ఆప్షన్. మీరు ఇలా కాకుండా ఎక్స్ అని తీసుకుంటే కొంచెం టైం టేకన్ అవుతుంది. ఈ మెథడ్ చేయడానికి అలవాటు పడండి. 400కు రూట్ అంటే ఏంటమ్మా? 20. పాయింట్ తర్వాత ఉన్న జీరోస్కి వాల్యూ లేదు కదా, ఈ 2 సున్నాలకి వాల్యూ లేదు. సో పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. వచ్చే నెంబర్లో ఏముంటుంది? ఒక పాయింట్ ఉంటుంది. అలాగే ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. సో వచ్చే నెంబర్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కాబట్టి 4లో సగం 0.02 ఏమవుతుంది? ఇక్కడ ఒక 0.2, ఇక్కడ ఒక డిజిట్ తర్వాత అదే 0 తర్వాత ఒక 0.2 ఉంది, అంటే 0.22 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫోర్త్ ఆప్షన్. గమనించండి, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ వచ్చింది. పాయింట్ తర్వాత ఇక్కడ 4 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. వీటిని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రశ్న కన్నా అడ్వాన్స్డ్ మోడల్ మనం చెప్పాను, అది చేసుంటే కనుక ఇది చూడంగానే చేయొచ్చు. ముందుగా దెర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ 4 meters విడ్త్ ఉందంట. ఇన్సైడ్ ఏ సర్క్యులర్ పార్క్ తీసుకున్నాను. ఈ పార్క్ లోపల ఈ విడ్త్ 4 meters ఉందంట. అలాంగ్ ఇట్స్ బౌండరీ, ఇన్సైడ్ అన్నాడు కదండి, అందుకే లోపల ఇంకో సర్కిల్ తీసుకున్నా. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద పార్క్ ఈజ్ 16, ఇది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్.
ఇంకా బయట ఉన్నది పార్క్ క్యూబ్, మొత్తం రేడియస్ 16 అంట. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ ముక్క 4 అయితే ఈ ముక్క 4 కదా, అప్పుడు చిన్న సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఎందుకంత కరెక్ట్గా చెప్తున్నా? చిన్న సర్కిల్ రేడియస్ 12, బయట ఉన్న ఈ విడ్త్ 4, 16. సో టోటల్ రేడియస్ 16కు సరిపోయింది కదా. ఇక్కడ వరకు చేస్తే ప్రాబ్లం అయిపోయింది. నన్ను అడిగింది ఏంటి? ఏరియా ఆఫ్ ద పాత్. ఈ ఏరియా కావాలి. నేనేం చేస్తానంటే పెద్ద సర్కిల్లో నుంచి చిన్న సర్కిల్ ఏరియా తీసేస్తే మిగిలిందే ఏరియా ఆఫ్ ఏ పాత్. పెద్ద సర్కిల్ ఏరియా πr², చిన్న సర్కిల్ ఏరియా πr². పైన కామన్ తెస్తే పెద్ద సర్కిల్ రేడియస్ ఎంత? 16, స్క్వేర్ ఉంది కదా 256. చిన్న సర్కిల్ రేడియస్ ఎంత? 12, స్క్వేర్ ఉంది కదా మళ్ళీ 144. 256లో నుంచి 144 తీస్తే ఎంత? 112. ఇక్కడ వరకు వచ్చాక పై అంటే 22/7 అని తీసుకోకూడదు, ఎందుకంటే 3.14 అని చెప్పాడు. సో 3.14 × 112 చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఎంతమంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో లేదో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇక మీదట ఇలా టాప్ 5 చెప్పాలా వద్దా అని. ఏ కార్ కెన్ ఫినిష్ ఎ సర్టెన్ జర్నీ ఇన్ 10 hours, స్పీడ్ 48 km/h, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నోటితో చేద్దాం. ఫస్ట్ టైం ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఏమవుతుంది? 48 పదుల 480. ఇన్ ఆర్డర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్, అంటే ఇదే 480ని 8 hours వేగంతో వెళ్తే 480/8 అంటే 60 వస్తుంది. వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ స్పీడ్? స్టార్టింగ్ స్పీడ్ ఎంత? 48, వచ్చింది ఎంత? 68. డిఫరెన్స్ ఎంత? 12. ఇప్పుడు చేద్దాం రండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం 10 hours ఇచ్చాడు స్టార్టింగు, స్పీడ్ 48 ఇచ్చాడు, 480 వచ్చింది నాకు. ఇదే 480ని 8 గంటల్లో వెళ్తే వచ్చే స్పీడ్ ఎంత? 60. నన్ను అడిగింది ఇంక్రీజ్డ్ కదా, స్టార్టింగ్ 48 ఉంది, ఇప్పుడు 60 వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 60కి 48కి 12. థ్యాంక్ యూ.